దేవాలయాలకు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అంటారు. అందుకే కొబ్బరికాయలు, పండ్లు, పూలను, పూజా సామగ్రిని తీసుకువెళ్లి పూజ చేస్తే మన మనసుకు కూడా సంతోషం కలుగుతుంది. ఏ పండు తీసుకుని వెళ్లి నైవేద్యంగా సమర్పిస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. కొబ్బరికాయ. భగవంతునికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ త్వరగా, సులభంగా విజయవంతమవుతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. స్నేహపూర్వకంగా పనులు జరుగుతాయి. అరటిపండు. భగవంతునికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేస్తే నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము సకాలంలో తిరిగి చేతికందుతుంది. పెండ్లి తదితర శుభకార్యాలకు సకాలంలో నగదు అందుతుంది. ద్రాక్ష పండ్లు. ద్రాక్ష పండ్లు దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి. భగవంతునికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు పంచినట్లయితే ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కార్యజయం లభిస్తుంది. దానం చేసే పక్షవాత రోగాలు త్వరగా నయమవుతాయి. మామిడి పండు. మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుండి రావాల్సిన నగదు సమస్య లేకుండా వస్తుంది. గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి. మీరు నమ్మి మోసపోయినప్పుడు ఇష్టదైవానికి మామిడి రసాలు నైవేద్యంగా సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా సేవిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది. మోసం చేసిన వారు స్వయంగా మీకు కృతజ్ఞత తెలుపుతారు. సపోటా పండు. సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. సంబంధం ఖాయమవుతుంది. యాపిల్ పండు. భగవంతునికి యాపిల్ పండుని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులవుతారు. సకల రోగాలు, సర్వ కష్టాలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. దరిద్ర బాధ ఉండదు. కమలా పండు. భగవంతునికి కమలా పండ్లు నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తవుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకు వచ్చి సహాయపడతారు. జామ పండు. గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. దేవికి నైవేద్యంగా పెడితే చక్కెర వ్యాధుల నుండి ఉపశమనం, సంతాన ప్రాప్తి కలుగును. దాంపత్య కలహాలు తొలగిపోతాయి.